పారా హుషార్ పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్ జోన్కి వెళ్ళడం ఎలా అనే దానిలో దేశవ్యాప్తంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా సూచన చేసింది ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పేసి అంటాను. దాడి జరిగినప్పుడు అంటే దీనికి కారణం ఏంటంటే యుద్ధానికి సిద్ధంగా ఉండండి, ఏమైనా పాకిస్తాన్ ఏదైనా చేయరాని పని చేస్తే దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అనే కోణంలో ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపినటువంటి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్. కశ్మీర్లోని 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికితీత పనులు. నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు. పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విజ్ఞప్తి అంటూ చూస్తా ఉన్నాం. సో ఉగ్రవాదాలకు సహకరించే వ్యక్తి నదిలో దూకి మృతి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే దేశంలో ఉన్న పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడానికి కేంద్రం పలు రాష్ట్రాలకు సూచన చేసింది. సో ఆ దిశగా ఏదైనా అణుబాంబు లాంటిదా, ఏదైనా అలజడి లాంటిదా వస్తే మీరు ఏ విధంగా సేఫ్ జోన్కి వెళ్ళాలనే కోణంలో ఈరోజు మాక్ డ్రిల్ చేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. పౌరుల భద్రత సన్నద్ధతపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డ్రిల్లో భాగంగా చేపట్టాల్సినటువంటి చర్యలు వివరించింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్లో వివరిస్తారు. శత్రు దేశం దాడి చేసినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సామాన్య పౌరులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఇందులో చెబుతారు. ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసినా, తగ్గించినా భయపడకుండా, కంగారు పడకుండా మొత్తానికైతే తమ పని తాము చేసుకొని నేర్పిస్తారు. రక్షణ పరంగా ముఖ్యమైనటువంటి పరిశ్రమలు, భవనాల్లో శత్రు దేశాలు గుర్తుపట్టకుండా మాయోపాయాలు చేయడం ఇందులో భాగమే. దాడి జరిగినప్పుడు కంగారు లేకుండా జనాన్ని తప్పించడంపై రిహార్సల్ చేస్తారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం కోరుతున్నటువంటి పాకిస్తాన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని భారత ప్రధాని మోడీకి ఆయన హామీ ఇచ్చారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన పుతిన్ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని, ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం పట్ల ఆవేదన వెలిపించని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొత్తానికైతే వారి యొక్క సపోర్టు మనకైతే దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఈ దేశంలో సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా మళ్ళీ ముమ్మరంగా పనులు స్టార్ట్ చేసి ఆ నీటి నిల్వ సామర్థ్యం పాకిస్తాన్ పంపకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్